హలో ఎవ్రీవాన్, ఈరోజు నా స్టైల్లో చికెన్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. సో దీనికోసం అని చెప్పేసి ముందుగా నేను మందంగా ఉన్న కడాయి అయితే తీసుకున్నాను. సో దాంట్లోకి తగినంత ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా చికెన్ అయితే వేసేసుకోవాలండి. చికెన్ వేసేసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకుని ఒక్కసారి కలిపేసుకుని మూత పెట్టి మగ్గించు. ఇలా ఒక్క నిమిషం మగ్గిన తర్వాత దీంట్లోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని, అల్లం అంతా కూడా ముక్కలకి బాగా పట్టేటట్టు కలిపేసుకుని మూత పెట్టి ఇంకొక 5 మినిట్స్ మగ్గించుకోవాలి. ఇలా కుక్ అయిన తర్వాత చూడండి వాటర్ ఎలా ఫామ్ అయినాయో. సో ఇప్పుడు ఈ టైంలో సన్నంగా కట్ చేసుకుని ఉల్లిపాయలు వేసుకుని మూత పెట్టేసుకుని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇలా 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత ఒక్కసారి కలుపుకుని దీనిలోకి పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కారం, ఇదే టైంలో 2 టేబుల్ స్పూన్స్ చికెన్ మసాలా కూడా వేసేసుకుని కొద్దిగా కరివేపాకు వేసుకుని మసాలాలన్నీ కూడా చికెన్కి బాగా పట్టేటట్టు ఫ్రై చేసుకుని 10 నిమిషాలు మూత పెట్టేసి వాటర్ ఏమి వేయకుండా కుక్ చేసుకోవాలండి. సో 10 నిమిషాల తర్వాత చూడండి ఆయిల్ ఎలా పైకి వచ్చిందో. సో ఇలా కుక్ అయిన తర్వాత దీంట్లోకి లాస్ట్లో మనం కొత్తిమీర వేసేసుకుని సర్వ్ చేసేసుకోవడమేనండి. మనకి ఎంతో టేస్టీగా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.